మన దేశంలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో కొంతమంది సినీ తారలు మెరవగా వారిలో గెలుపొందిన వారెవరు, అలానే పరాజయాన్ని చవిచూసిన వారెవరు అనేది ఈ వీడియోలో చూద్దాం. కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండి ప్రాంతం నుంచి ఎన్నికల బరిలో బీజేపీ తరపున నిలవగా 74,755 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తమిళనాడులోని విరుధునగర్ నియోజకవర్గం నుంచి రాధికా గారు బీజేపీ తరపున పోటీలో నిలవగా విజయకాంత్ గారి కుమారుడు విజయ్ ప్రభాకర్ గారిపై 73,622 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఒకప్పుడు బాలీవుడ్ నేలిన డ్రీమ్ గర్ల్ హేమమాలిని గారు బీజేపీ తరపున మధుర నియోజకవర్గం నుంచి వరుసగా 3వసారి విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇక నటసింహ నందమూరి బాలకృష్ణ గారు హిందూపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా 3వసారి 31,602 ఓట్ల మెజార్టీతో గెలుపును సాధించారు. నటి రోజా గారు వరుసగా 2సార్లు నగరి నియోజకవర్గం నుంచి గెలుపును సాధించిన రోజా గారికి ఈ 2024 ఎలక్షన్స్లో కలిసి రాలేదని చెప్పుకోవాలి. తన ప్రత్యర్థిపై 45,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి తన ప్రత్యర్థిపై 70,354 ఓట్ల మెజార్టీతో గెలుపును సాధించారు. దూరదర్శన్లో ప్రసారమైన రామాయణం సిరీస్ ద్వారా రాముడిగా పేరుగాంచిన అరుణ్ గోయల్ గారు ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిలవగా 10,585 ఓట్ల మెజార్టీతో గెలుపును సాధించారు. మలయాళ నటుడు సురేష్ గోపి గారు కేరళలోని త్రిశూర్ ప్రాంతం నుంచి బీజేపీ తరపున పోటీలోకి నిలవగా 75,686 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థిపై గెలుపొందారు. నటుడు రవికిషన్ గారు అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమాలో విలన్గా టాలీవుడ్కు పరిచయమైన రవికిషన్ గారు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిలవగా తన ప్రత్యర్థిపై 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో విజయం సాధించారు.